ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో ఏ పార్టీ పనితీరు బాగుంది, ఏ పార్టీ పనితీరు బాలేదు, ఏ పార్టీ గ్రాఫ్ పెరిగింది, ఏ పార్టీకి గ్రాఫ్ తగ్గింది ఆంధ్రప్రదేశ్లో అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి అలాగే కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల ఏడాది. కరెక్ట్గా జూన్ 12వ తేదీన చంద్రబాబు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలలో ఏ పార్టీ పనితీరు బాగుంది, ఏ పార్టీ పనితీరు బాలేదు, అసలు ఏ పార్టీ గ్రాఫ్ పెరిగింది, ఏ పార్టీ గ్రాఫ్ తగ్గింది అంటే ఏం చెప్తారు సార్? అంటే రాజకీయ ముఖ చిత్రం ఈ ఏడాదిలో ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలు అటు అధికార కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పనితీరు ఎలా ఉంది, ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా కమ్యూనిస్టులు, సిపిఐ, సిపిఎం అసలు వాళ్ళ పనితీరు ఎలా ఉంది, ప్రజల్లో పార్టీల పట్ల ఆదరణ ఎలా ఉంది. మంచి సబ్జెక్ట్. మామూలు సబ్జెక్ట్ తీసుకోవాలా అంటే ఇవాళ ఇది అవసరం కూడా. ఏది వాళ్ళ రాజకీయమే ఇవాళ ప్రజలు కోరేది రాజకీయం. అటు అభివృద్ధి, సంక్షేమం సరే అవి ఎటు ప్రభుత్వాలు చేస్తాయి. పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీ పనితీరు సంవత్సర కాలంగా మనం చూసాం. మొన్న మహానాడు కూడా వాళ్ళు జరుపుకున్నారు. అసలు ఒక క్రమం తప్పకుండా ఏంటి అక్కడ ఆ పార్టీ కార్యాలయంలో మంత్రులు హాజరు కావడం, ఎమ్మెల్యేలు హాజరు కావడం, వాళ్ళ సమావేశాలు, లేకపోతే ప్రెస్ మీట్లు, అక్కడ వచ్చినటువంటి ఆ ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకోవటం, గతంలో లేనిది ప్రజా దర్బార్. ఏంటి పార్టీ కార్యాలయాల్లో మంత్రులు ఉండి వాళ్ళ దగ్గర వినతి పత్రాలు తీసుకోవటం ఒక హైలైట్. అట్లాగే ఇళ్ల దగ్గర ఆ మంత్రుల నివాసాల్లో ఏంటి ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన ఎక్కడుంటే ఆయన ఎటు వినతి పత్రాలు ఇస్తారు, అది నువ్వు చెప్పాల్సిన పని లేదు. సెక్రటేరియట్కి వెళ్ళినా, జనంలోకి వెళ్ళినా అడుగుతుంటారు. ఇప్పుడు మరి లోకేష్ ప్రజా దర్బార్ అసలు అతనే అంకురార్పణ. నిన్న చూసావు విశాఖపట్నంలో ఇది 65వసారి అంట ప్రజా దర్బార్ అతను ఈ సంవత్సర కాలంలో చేయడం. వేల మంది, వందల మంది అసలు వర్షంలో తడుస్తూ వినతులు తీసుకుంటున్నాడు. లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన అసలు మరి జనసేన కార్యాలయంలో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన ప్రజల్ని కలవడం. ప్రజలు కోరుకునేది అది. నాయకుడు పార్టీ ఎక్కడ ఉండాలి? మబ్బుల్లో ఉండాలా, జనంలో ఉండాలా? అంటే జగన్ చెయ్యనిది ఇవాళ ఈ కూటమి పార్టీలు చేస్తోంది అదే. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏమో నేల విడిచి సాము చేశాడు. సాము అంటే మళ్ళీ నువ్వు తేడా అంటావు. నేల విడిచి ఆకాశంలో తిరిగాడు పోని. ఏది హెలికాప్టరు, స్పెషల్ ఫ్లైట్లో అసలు చెట్లు నరకటం, లేకపోతే పరదాలు కట్టుకోవటం, వలలు కట్టుకోవటం, అంటే భయం ఆయన. ఏంటి జగన్మోహన్ రెడ్డి. మరి వీళ్ళు ఏది ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం, మంత్రులు ఇవాళ నిరంతరం జనంలో ఉంటున్నారు. ఇక్కడ పార్టీ మరి కార్యకర్తల్లో సంతృప్తి ఎలా ఉంది వాళ్ళ నాయకుల పట్ల? సాచురేషన్ పాయింట్ ఇప్పుడు ఏంటి మనం చూసాం. కార్యకర్తలు అభివృద్ధి పట్ల సంతృప్తితో ఉన్నారు, సంక్షేమం పట్ల హ్యాపీగా ఉన్నారు. నాయకులు మరి అటు కార్యాలయాల్లో కలవటం వాటి పట్ల కూడా సాటిస్ఫాక్షన్ ఉంది. కాకపోతే కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు వివాదాస్పదంగా ఉంది. కొన్ని తప్పటడుగులు పడుతున్నాయి. మంత్రుల్లో కూడా 1, 2, 3, 4 కొంచెం బెడిచారు. వెంటనే ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చాడు. ప్రతి క్యాబినెట్ భేటీలో క్లాసులు బీకుతున్నారు. డిప్యూటీ సీఎం బీకుతున్నాడు, సీఎం బీకుతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం ఇదిగా ఉండాలి అంటూ. అటు నీకు తెలుసు ఆయన రాంప్రసాద్ రెడ్డి భార్య మొదట్లో ఎప్పుడు బిగినింగ్లోనే ఎవరో ఎస్ఐని ఏదో కేకలేయటం, వెంటనే సీఎం మందలించటం. లేకపోతే పుల్లారావు, పత్తిపాటి పుల్లారావు, ఆయన ఎమ్మెల్యే అనుకో, ఆయన మంత్రి కాకపోయినా ఆయన భార్య ఏదో ఆమె పుట్టినరోజు ఇళ్ళు చేయడం. ఇట్లా ఎక్కడైనా తప్పటడుగులు పడితే ఎందుకు. నిన్న కూడా మనం చూసాం ఎవరో మంత్రి బొక్క ఏదో ఇస్తే ఇట్లా కొంచెం ఆమె ఇట్లా అందనుకుంటాను, అది వీడియోలో అప్పండే నీకు. ఇవాళ వీళ్ళని నకసిక పర్యంతం చూస్తున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత చిన్న బిట్లో వీళ్ళు దొరికినా నీకు వైరల్ అయిపోతున్న పరిస్థితుల్లో ప్రతి అడుగు
ఇవాళ అప్రమత్తంగా ఉండాలి. ఉమ్, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అతను సిద్ధంగా ఉన్నాడు. ఉమ్, సిద్ధం అంటే నువ్వు మళ్ళీ సిద్ధం సభలు అంటావు. ఏది జగన్మోహన్ రెడ్డి నమ్మకం ఇవాళ ప్రజల మీద కాదు కృష్ణ. జగన్మోహన్ రెడ్డి నమ్మకం ఎవరి మీద తెలుసా? సార్. వీళ్ళు వేసే తప్పటడుగుల మీద. ఓకే. వీళ్ళు తప్పులు చేయకుండా ఉంటారా, జనం చచ్చినట్టు మళ్ళీ నాకు ఓటేయకుండా ఉంటారా? ఉమ్, ఇది ఎవరి పాలసీ? జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్ ఎదురు చూస్తోంది కూటమి ఎమ్మెల్యేలు తప్పులు ఎప్పుడు చేస్తారా, ఉమ్, ఎక్కువ తప్పులు చేయండి రా నాయన, వాళ్ళు నాకే ఓటేస్తారని ఆయన గోతికాడ, అంటే మనం గుంటాం కనకూడదులే కానీ ఉమ్, అసలు అలా ఆయన ఎదురు చూస్తున్న విధానం అన్నీ నాతో అనిపిస్తావు నువ్వు సైలెంట్ కూర్చుని. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, సరే వీళ్ళు నాయకులు చాలా కాషస్గా ఉన్నారు, ఉమ్, అధినేతలు ఉమ్, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళ మధ్య ఐక్యత ఉమ్, అబ్బో మామూలుగా ఫెవికాల్ కాదు. ఉమ్. అసలు నీకు అది అసలు నీకు బయటకు వచ్చే పని లేదు. నిన్న చంద్రబాబు గారు కూడా వాళ్ళ మధ్య ఐక్యత గురించి చాలా ఇంటర్వ్యూల్లో మాట్లాడడం జరిగింది. మా మధ్య ఐక్యత చాలా బాగుంది, అందరం కలిసికట్టుగా పనిచేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడమే మా లక్ష్యం అంటూ కూడా నిన్న చంద్రబాబు గారు అన్ని ఇంటర్వ్యూల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఫెవికాల్ అన్న నీకు ఊడొచ్చుది. ఉమ్, ఇవాళ ఇదేంటి, ఇది ట్రైపార్టీ కాల్ అయిపోయింది. ఉమ్, ఇవాళ ఇది ఊడొచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మోడీ మనం చూసాం మొన్న లోకేష్ని ఢిల్లీ పిలిపించడం. ఉమ్, అసలు మరి అన్ని గంటలు లోకేష్ భార్యతో ఆయన డిన్నర్ కలిసి చేయటం ఎవరు? మోడీ. అంటే ఇవాళ అసలు నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళ మధ్య ఐక్యత. ఉమ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమని చెప్పాడు, ఇంకో 10 ఏళ్ళు ఆయనే సీఎం అన్నాడు. ఉమ్, ఇంకా నీకేంటి స్టాంపేగా, ఉమ్, ఐఎస్ఐయా? ఏ స్టాంపు కొడతారు అటు మీద జనరల్గా? ఇప్పుడు కూటమికి ఐఎస్ఐ స్టాంపుగా ఇవాళ పవన్ కళ్యాణ్. ఉమ్, అంటే ఇక ప్రత్యర్థులు ఇవాళ కూటమిపై తేరిపార చూసే అవకాశమే లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిలో నిరాశ, ఉమ్, నిస్పృహ, ఫ్రస్ట్రేషన్. బ్రహ్మానందం. ఇన్ని మాట నేను ఫ్రస్ట్రేషన్ అనగానే నువ్వు బ్రహ్మానందం అంటావు. సరే. ఆ ఫ్రస్ట్రేషన్తో అతనేంటి ఏదో ఒక నోరు జారడం, ఉమ్, అతను చేయకూడని పనులు చేయడం. ఎవరు? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఏడాది పనితీరు ఎలా ఉంది ఉమ్, నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వు అడిగావు నన్ను, ఏమండి కూటమి పార్టీలకు ఎన్ని మార్కులు వేస్తారు ఉమ్, అని. ఉమ్, సరే మార్కులు వేసే రోజుగా ఇవాళ ఇంకో రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఏంటి ఎన్ని మార్కులు వేస్తారు అంటే, నిన్న ఈరోజే చూసా ఉమ్, పింఛన్ల మీద ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఉమ్, పింఛన్స్ పెంచారు కదా, మొదటి రోజే 1000 రూపాయలు పెంచారు. అసలు ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నాడు. ఉమ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, వాలంటీర్లు లేకపోయినా పింఛన్లు ఇస్తుంటే ఎంత వచ్చింది? 82% వచ్చిందంట ఉమ్, సాటిస్ఫాక్షన్ లెవెల్. నేను అసలు 99-100% వచ్చింది అనుకున్నా. ఉమ్, అంటే సక్సెస్ఫుల్ స్కీమ్. సరే. పెన్షన్ల పంపిణీ 34,000 కోట్లు ఇచ్చారు కృష్ణ. ఉమ్, సంవత్సరంలో ఇచ్చిందంతా 34,000 కోట్లు. నీకు మరి అంత ఇచ్చినా కూడా నీకు ప్రజల్లో సాటిస్ఫాక్షన్ ఎంత ఉంది? ఉమ్, 82%. ఇది కూడా వేసుకో. ఓకే. ఇది కూటమి 3 పార్టీలకు కూడా నేను 82% ఇచ్చేశాను. ఉమ్, నీకేమైనా అభ్యంతరమా? లేదు. ఏదో ఛానల్లో శిరీష ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆయన అడిగాడు, ఉమ్, మీకు ఎన్ని మార్కులు వేసుకుంటారు గౌతి శిరీష అని అంటే, ఉమ్, నేను ఫస్ట్ క్లాస్ వేసుకుంటాను ఉమ్, అంటే కొంచెం వినయంగా ప్రజల పట్ల. తనేం డిస్టింక్షన్ అని చెప్పుకోవటంలా. ఉమ్, అంత మరి శిరీషే ఆ మాట అందంటే ఉమ్, 60 to 80. సరే వీళ్ళ మార్కులు తీసేసే